పట్టణం ఏంటి? యెరూషలేము పట్టణము. ఈ పట్టణం ఎక్కడ ఉందంటే నీ హృదయంలోనే ఉంది నా సహోదరి, నా సహోదరుడా. ఆ పట్టణంలో కనుక దేవునికి కృపను బట్టి కనుక నువ్వు కనుక ఎంటర్ అయిపోతే దేవుడు అంటున్నాడు అక్కడ ఏడుపు ఉండదు, ఎండ ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు. కాబట్టి అక్కడ సంతోషంగా ఉండటమే. మరి మనం ఎక్కడే ఉన్నాం కదా, మరి అక్కడికి వెళ్ళలేదు కదా ఇంకా అని అంటే నీ మనసుతో నువ్వు రెన్యూ చదివితే ఈ నిమిషమే నేనే ఆ పట్టణంలోకి నువ్వు ప్రవేశించేస్తావు. ఎందుకంటే ఒక్కసారి ఆ పట్టణంలో కనుక నీకు ప్రవేశిస్తే నీలో కల్ముషం ఉండకూడదు. నీలోంచి కనపడాల్సింది ఏంటి అప్పుడు? ఒకవేళ నీవు కనుక యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించావు అనుకో, ఎలా ఉండాలి అప్పుడు నీ దగ్గర నుంచి? ఏముండాలి? ఈ సమాజంలో నువ్వు నివసిస్తూనే ఉంటావు, కానీ నీలోకి దేవుని రాజ్యంలో నీవు ఆత్మగా నూతన సృష్టి జరిగి ప్రవేశించిన ఎడల నీలో నుంచి కనబడాల్సిన యొక్క క్రియ ఏంటి? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 కనుక మనలో కనుక లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశత లేదు.